పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇంగ్లీష్లో వద్దులేండి, ఒక్కటి చాలు. ఏంటి వీడు రోడ్డు చూపిస్తున్నాడు అనుకున్నారా? ఇంకో వస్తాడు చూడండి. మనోడి పేరు రమేష్. ఆస్తి ఉంది, అంతస్తుంది, కానీ ఉద్యోగం ఒక్కటే లేదు. వీళ్ళ అమ్మా బాబులకి వీడంటే పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి ప్రేమ అంటే ఏది అడిగినా జాబ్ చేసి కొనుక్కోరా నాయనా అంటారు. అంత ప్రేమ. వీలుంటే వీళ్ళ ఫ్యామిలీ కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ బడ్జెట్ లేక చూపించలేదు. చూద్దాం మనోడు ఏం చేస్తాడో ఏమైద్దో. హే మిస్టర్, ఈ రోడ్డు మీ తాతగారిది అనుకుంటున్నావా? రోడ్డుకి అడ్డంగా అడ్డగాడిదలు అటు ఇటు తిరుగుతున్నావు. మేళం మోగే పిల్లాడు వళ్ళాడే మేళం మోగే మేళం మోగే పిల్లాడు వళ్ళాడే మేళం మోగే హలో హలో, ఏంటి నేను తిట్టే తిట్లు నీకు వినిపించట్లేదు కదూ? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందా? కట్ చేయి, వెంటనే కట్ చేయి. నేను చెప్పేది నువ్వు వినాలి. కట్ చేయి. చావాలనుకున్న ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి రావడం ఫ్యాషన్ అయిపోయింది. ఎలాగూ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు డబ్బులు ఇస్తున్నారన్న ధీమాతో ముసలాళ్ళ నుండి కుర్రాళ్ళ వరకు అందరూ రోడ్డు మీదకి రావడమే. ఇంకోసారి చావాలనుకుంటే రోడ్డు మీదకి రాకు. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అనే సామెత ఉంది కదా, అది చూసుకో. తప్పుకో. ఈ ఫోన్ ఎక్కడా, ఈ ఫోన్ ఎక్కడా? కాస్ట్లీ ఫోన్ కిర్రాక్గా ఉంది, చీప్ ఫోన్ చిర్రాక్గా ఉంది. ఉద్యోగం ఉంటే మనము ఇలాంటి ఫోన్ కొనుక్కునే వాళ్ళం. అయినా ఏం పర్లేదు, ఉద్యోగం ఉంటే ఫోన్ కొనుక్కుంటేనే వస్తుంది. మనకి ఫోన్ ఓసీలో వచ్చింది. హ్యాపీ డే హ్యాపీ డే. ఏ ఫోన్ రింగ్ అవుతుందయ్యా. నాది కదా, నీదే. నా రింగ్ టోన్ అది కాదే. ఓహో, ఆ అమ్మాయిదా. హలో సార్, మీరు మాట్లాడే ఫోన్ నాదే సార్. నీదా?
అవును సార్, వచ్చే దారిలో ఎక్కడో పడిపోయింది సార్. నాకు ఆ ఫోన్ చాలా సెంటిమెంట్ సార్. ప్లీజ్ సార్, నా ఫోన్ నాకు ఇచ్చేయండి. కావాలంటే మీకు వేరే ఫోన్ ఇస్తాను. వద్దులే, అయినా ఈ ఫోన్ మీద అంత సెంటిమెంట్ ఏంటో. అది చాలా లాంగ్ స్టోరీ సార్. సినిమా స్టోరీ అంతసేపు ఉంటుంది. అంతసేపు ఒప్పుకోలేదులే కానీ ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీలా చెప్పు. సార్ నాకు అలా చెప్పడం రాదు సార్. జరిగిన కథ అంతా చెప్పమంటారా? జరిగిన కథ అంత వద్దులే కానీ దొంగతనం చేసింది దానం చేయాలి, దొరికింది దాచుకోవాలని మా బాబు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అంచేత అంత సెంటిమెంట్ అంటున్నావు కాబట్టి నీ ఫోన్ నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్ని థ్యాంక్స్లు చెప్పకు, తర్వాత నీకు థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది. నాకు థ్యాంక్స్ చెప్పాలా? అదేంటి సార్? అదేంటంటే హలో, ఆర్ యు రమేష్? ఎస్, హూ ఆర్ యూ? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ విప్రో. యు గాట్ ఎ జాబ్. సార్ సార్, 1 సెకండ్ రిపీట్ ఇట్ సార్. యు గాట్ ఎ జాబ్ మ్యాన్. ఎస్ ఎస్, ఐ డిడ్ ఇట్. సార్ హలో సార్, చెప్పండి సార్. ఇఫ్ పాసిబుల్ జాయిన్ టుమారో ఇట్ సెల్ఫ్. సార్ సార్, ఓకే సార్, ఐ విల్ కమ్ టుమారో సార్. ఓకే అమ్మా, బాయ్. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. అలా జరిగిపోయిందండి. హో గుడ్. దానికి నాకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకండి? ఎందుకంటారేంటండి, మీ ఫోన్ దొరికాకే నాకు కాల్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. సరే అండి, ఇంతకీ నా ఫోన్ సంగతి ఏంటండి? ఓ, మీ ఫోన్ కదా, ఓకే, అడ్రస్ రాసుకోండి. చెప్పండి. అదండి అడ్రస్. ఇప్పుడే వచ్చేస్తానండి. ఇప్పుడే వస్తారా? అవునండి. సరే రండి. బాయ్ అండి. బాయ్. హలో, నువ్వు? అవునండి నేనే. మీరు అనుకుంటున్నా నేనే. గెటప్ మారేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అంటే నా ఫోన్? మీ ఫోన్ నాకే దొరికింది. మీరు తిట్టారే, అక్కడ మీ ఫోన్ పడిపోయింది. మీరు చూడలేదు, నేను చూశాను. థ్యాంక్ గాడ్. నా ఫోన్ ఇవ్వండి. తీసుకోండి. మీరు రేర్ జెన్యూన్ పర్సన్ అండి. ఎందుకండి? జనరల్గా అమ్మాయిల నెంబర్ దొరికితేనే ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడి ఇబ్బంది పెడుతుంటారు. అలాంటిది నా ఫోన్ మీకు దొరికినా నార్మల్గానే మాట్లాడి నా ఫోన్ నాకు ఇచ్చేశారండి. మీరు చాలా గ్రేట్ అండి. ఓ,
ఫోన్ నెంబర్ దొరికితే మాట్లాడుకోవచ్చు, ఫోనే పడేసుకుంటే ఇంకెవరితో మాట్లాడాలి? ఆ? ఆ? ఏం లేదండి, మీకు విషయం చెప్పాలి. ఏంటి? నడి రోడ్డు మీద నిరుద్యోగంగా తిరుగుతున్న నాకు ఇంటికి పోస్ట్ వచ్చి డోర్ కొట్టినట్టు మీరు వచ్చి నన్ను కుద్దారు, అంతే. ఫోన్ దొరికింది, ఉద్యోగం వచ్చింది. అదంతా కాదులేగానండి, మ్యాటర్ ఎక్కువ దూరం లాక్కుండా తొందరగా ఫినిష్ చేస్తా. మీరు తొందరగా ఫినిష్ చేస్తే నాకు హాస్టల్లో పనిష్మెంట్ తప్పుద్దండి. ఏం లేదండి, చిన్న మ్యాటరే. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. ఇదేంటిది, ఇలా చెప్తే సినిమాలో లాక్ కొడతారు కదా, మరి అలా కుట్టకుండా నవ్వుతుందండి పాప. చూడు రమేష్. చూడు రమేష్, మొబైల్ అడ్వాంటేజ్ తీసుకొని నువ్వు నన్ను లవ్ చేయొచ్చు. కుర్రాడి బాగున్నావు కదా అని నేను నిన్ను లవ్ చేయొచ్చు. కొన్నాళ్ళు బాగానే ఉంటాం, ఆ తర్వాత నువ్వు నన్ను మోసం చేస్తావు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏ దిక్కు తోచక ఏం చేయాలో తెలియక చివరికి నేను సూసైడ్ చేసుకోవాలి. మా అబ్బాయిల మీద ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉంది కాబట్టి మా వాళ్ళు తోపులు తురుములు అని ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, మీ బుర్రకి ఎక్కదు. అందుకే ఇలా చేశాను, క్షమించండి. తాళి అలా కట్టేశావేంటి? తాళి అనేది ఎక్కడైనా ఇలానే కడతారు, కానీ పెళ్లి చేసుకునే వాళ్ళ స్తోమతను బట్టి కట్టించుకునే పొజిషన్ మాత్రమే మారుతుంది. అయినా ఈ టైంలో నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు, ఈ సమయంలో తాళి ఎక్కడిది అని. ఎక్కడిది? ఇంత సడన్గా ఆ తాళి ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీ ఫోన్ దొరికినప్పుడు నాకు జాబ్ వచ్చింది, దాంతో ఫస్ట్ టైం నాకు లక్ వచ్చింది. నీ ఫోన్ దొరికితేనే నాకు లక్ వచ్చినప్పుడు, అలాంటిది నువ్వే నాతో ఉంటే నా జీవితం అంతా లక్కే లక్ అనుకొని వచ్చేటప్పుడే అమ్మవారి గుళ్ళో తాళి తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఆ తాళిని మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళి ఈ తాళి సాక్షిగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ వాళ్ళని ఒప్పిద్దాం అనుకున్నాను. కానీ మీ మాటలు చూసి అలా కుదరదని ఇలా చేయాల్సి వచ్చింది. నిలబడి చూసింది చాలు, పదండి మీ ఇంటికి వెళ్దాం. వెళ్ళి మీ నాన్న అన్నయ్యలతో గొడవ పడాలి, వాళ్ళ నా కూతురు చచ్చిపోయింది అనాలి, వాళ్ళు గడప తొక్కడానికి వీలేదు, బయటికి పోండి అని వాళ్ళు పెద్ద పెద్ద డైలాగులు చెప్పాలి. అబ్బో, చాలా తతంగం ఉంది. వెళ్ళి బతిమలాడుకుందాం, పదండి. నాకెవరూ లేరు, నేను అనాథని. అనాథవా? ఎవ్వరూ లేరా? అయితే సూపరో. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమీ రావు. నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి ఈ అమ్మాయి మీ కోడలంటే మా అమ్మా నాన్న హారతిచ్చి మరీ మిమ్మల్ని లోపలికి రమ్మంటారు. పదండి మెట్టినింటికి వెళ్దాం. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందో లేదో తెలీదు కానీ నీ ఫోన్ నా జీవితాన్నే మార్చేసింది. నా జీవితాన్ని మాత్రం మార్చలేదా? పద.